ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం. నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. మన దేవుడు ఎవరు అంటే ఆయన మనకి సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రోజున మనకి సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా సహాయం చేసేవాళ్ళు? చాలా సమస్యల్లో బాధపడుతున్నాము. అప్పులు అని కొంతమంది బాధపడుతుంటే, కుటుంబ సమస్యలు అని ఒకరు బాధపడుతున్నారు. కాబట్టి సహాయం కోసం ఎక్కని గడప ఉండదు. కొంతమందికి అడగని మనిషి అనే వాళ్ళు ఉండరు. ఎంతో సహాయం కోసం అర్జిస్తున్నా కూడా సహాయం పొందుకోలేని పరిస్థితుల్లో చాలా నిరుత్సాహంలో, చాలా బాధలో ఉంటున్నారు. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని పట్టుకొని నేను చెప్తున్నానని చెప్పని అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఒక రోజున యాకోబు వృద్ధాప్య దశ వచ్చినప్పుడు తన బిడ్డలందరినీ కూడా పిలిపించుకొని 12 మంది బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. ఎంతగా ఆశీర్వదిస్తున్నాడంటే, పెద్దవాడా దేవుడు నిన్ను ఇట్లా ఆశీర్వదించాలి, చిన్నోడా దేవుడు నిన్ను ఇట్లా ఆశీర్వదించాలని చెప్పి వారికి ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా పరలోక సంబంధమైన, భూలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అందిస్తూ యోసేపు దగ్గరికి వచ్చేసరికి యోసేపును గురించి చక్కటి ఆశీర్వాదాన్ని అందిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆదికాండము 49వ అధ్యాయం 24వ వచనంలో, యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలునకు బండయు నేపిడి వాడును ఆయనే, నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుడి వలనను, పైనుండి మింటి దీవెన వలనను, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనతోను, స్తనముల దీవెనతోను, గర్భముల దీవెనతోను నిన్ను దీవించి సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును అని చెప్పి యోసేపుని గురించి మాట్లాడుతున్నాడు. యోసేపు ఫలించేడి కొమ్మ. ఈ ఫలించేడి కొమ్మ ఎంతగా వ్యాపించింది, రెమ్మలతో ఆ గోడలు ప్రాకి ఎంతగా వ్యాపిస్తుంది అని చెప్పి అన్నాడంటే, దేవుడి సహాయము వల్ల దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు సహాయం చేయి నీ తండ్రి అయిన నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. నిజమేనండి, మనకి సహాయం చేసేది మన తండ్రి అయిన మన దేవుడే. ఆయన తప్ప ఈ లోకంలో శాశ్వతమైన సహాయం మనకి ఎక్కడి నుంచి కూడా దొరకదు. ఆయన మాత్రమే మనకు సహాయం చేసేవాడు. ఆయన సహాయం చేస్తే మనకి సమృద్ధిగా ఉండింది, సంతోషంగా ఉండింది. ఒకరోజు యేసుప్రభు వారి దగ్గరికి ఒక తండ్రి వచ్చాడు. ఆ తండ్రి యేసయ్య సహాయం కోసం అర్థిస్తున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 17 నుంచి మీరు చూసినట్లయితే 2 సార్లు ఆయన అక్కడ మాట్లాడతాడు, నాకు నీ సహాయం కావాలయ్యా, నాకు నీ సహాయం కావాలయ్యా అని చెప్పి. తన కుమారుడు దయ్యము చేత పీడించబడుతూ, చెవిటి అయిన మూగ దయ్యములతో పీడించబడుతూ, తరచుగా నీళ్ళలోనూ అగ్నిలోనూ పడవేయబడుతున్నాడయ్యా, సాధు చేయలేని పరిస్థితిలో ఉంటున్నాడు. ఏమైనాను కూడా నీ వలనైతే మాకు సహాయం చేయ అని చెప్పి యేసయ్యను ప్రాధేయపడుతున్నాడు. గుండెలు అవిసేటట్టుగా తన బిడ్డను గురించి బాధపడుతున్నాడు, తండ్రికి తెలియజేస్తున్నాడు. చూడండి పిల్లారా, మన దేవుడు సహాయం చేసేవాడు. ఆయన ఆ తండ్రి యొక్క బాధను చూసి ఆ బిడ్డ లోపల ఉన్నటువంటి దురాత్మను గద్దించి పారద్రోలగా ఆ బిడ్డ అక్కడే విలవిలలాడుతూ కింద పడ్డాడంట. వెంటనే ఆ బిడ్డ చేయి పట్టుకొని పైకి లేపి ఆ తండ్రికి అప్పగించాడు. యేసయ్య చేసిన సహాయం శిష్యులు కూడా చేయలేకపోయారు. ఆ రోజున ఎంతో మంది ప్రార్థించినా జరగలేదు అక్కడ కార్యం. ఏమంటే, రాజు వైద్యులు అనేక మంది వైద్యశాలలు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఆ తండ్రి యొక్క బాధ నివారణ పొందుకోలేదు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన సహాయం కోరినప్పుడు యేసయ్య చేసిన సహాయం వల్ల కుమారుడు స్వస్థత పొందుకున్నాడు. ఈ రోజున మనకు సహాయం చేసేవాడు మన దేవుడు. ఈ రోజున ఆయన మాత్రమే మనకు సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు, సంతోషంగా ఉంచగలిగిన వాడు, మన జీవితాల్లో అభివృద్ధిలోకి తీసుకురాగలిగిన దేవుడు ఆయన. ఆయన నీకు తగిన సహాయం చేసేవాడు. నువ్వు అడుగుతున్నటువంటి సహాయాన్ని, నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి సహాయాన్ని నీకు అనుగ్రహించి నిన్ను సంతోషపెట్టును గాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి ఉన్నారో, విని ఉన్నారో, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి నీ సహాయం కోసం ఎదురు చూస్తుండగా నీ గొప్ప సహాయాన్ని వారికి అనుగ్రహించి సంతోషపెట్టమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.